నేనైతే ఇవాళ కొర్రమీను పులుసు అయితే పెట్టుకుంటున్నా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చింతపండు పులుసు కావాలి. చింతపండుని అయితే నానబెట్టేసుకున్నాము. చేపల పులుసుకి మసాలా అయితే రెడీ చేసుకున్నాము. ఇందులో ఏమేమి వేసామంటే నువ్వులు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, పసుపు, ఉప్పు, కారం అన్నీ మిక్సీకి వేసేసి పెట్టేసుకున్నాం. చింతపండు నానిన తర్వాత ఇలా చిక్కగా పులుసు అయితే చేసుకోవాలి. చింతపులుసుని ఇలా తీసేసుకొని వడపోసి పెట్టేసుకోవాలి. స్టవ్ పైన అయితే మేమైతే పెద్ద బగోని పెట్టేసుకున్నాము. ఎందుకంటే మేము చాలా మంది ఉంటాం కాబట్టి. ఆయిల్ పోసేసి అందులో మెంతులు, కరివేపాకు వేయాలి. అవునా వేస్తున్నాం. కలపాలి ఇట్లా. అదే మసాలా మిక్స్ చేసుకొని ఇలా వేసేయాలి. కలిపి వేసుకోవాలి. ఇలా బాగుంటుంది. బాగా ఉడకాలి. ఇట్లా నూనెకి వేసుకోవాలి. తిప్పుతారా? కొత్తిమీర, పుదీనాన్ని కొంచెం పసుపు వేస్తున్నాను, కొంచెం లైట్గా. ఎందుకంటే మేము ఆల్రెడీ మిక్సీకి వేసేటప్పుడు కొంచెం పసుపు వేసాము. కొంచెం కారం కూడా వేస్తున్నాము. కొంచెం సప్పగా ఉంటుందని కారం వేస్తాము. కొంచెం ఉప్పు కలగలపాలి. ఇట్లా మంచిగా కొత్త రావాలి, ఉడకాలి. వస్తున్నాను. రుచి వస్తే ఇది అది వస్తుంది. చిన్నపల్ల చిక్క వేసుకోండి. చేపల పులుసు అయితే మసులుతుందండి. చూడండి, ఈ విధంగా మసలాలి. మసిలిన తర్వాత బాగా మసలాలి. ఇలా ఇరవాలి, చేప ఇరవాలి. చేపలు మంచి టేస్ట్ వస్తుంది, ఉడికిపోతాయి. టేస్టీ టేస్టీ అయిన కొర్రమీను పులుసు రెడీ అయింది. థ్యాంక్ యూ.